భారతీయ సినిమాలు మరోసారి అంతర్జాతీయ వేదికపై తన సత్తా చాటాయి. కన్నడ ఇండస్ట్రీకి సంబంధించిన 2 సినిమాలు కాంతారా చాప్టర్ 1, మహావతార్ నరసింహ ఆస్కార్ అవార్డ్స్ రేసులోకి వచ్చాయి. రిషబ్ శెట్టి నటించిన కాంతారా చాప్టర్ 1, హోంబలే ఫిలిమ్స్ నిర్మించిన మహావతార్ నరసింహ చిత్రాలు ఆస్కార్ పోటీలోకి అడుగుపెట్టాయి. 98వ అకాడమీ అవార్డుల కోసం పరిశీలనలకు అర్హత పొందిన 201 ఫీచర్ ఫిలింల జాబితాలో ఈ 2 సినిమాలు చోటు దక్కించుకున్నాయి. కేటగిరీల వారీగా వివరాలను అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ వెల్లడించింది. ఈ ఏడాది ఆస్కార్ బరిలో హోంబలే ఫిలిమ్స్ నిర్మించిన 2 సినిమాలు పోటీపడనున్నాయి. ప్రతిష్టాత్మక ఈ అవార్డుల రేసులో ఉన్న కాంతారా చాప్టర్ 1, మహావతార్ నరసింహ చిత్రాలు మరో ముందడుగు వేశాయి. ఆస్కార్ అవార్డ్స్ల జనరల్ ఎంట్రీలో చోటు దక్కించుకున్నాయి. దీంతో ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ డైరెక్టర్తో పాటు నిర్మాత, స్క్రీన్ ప్లే, ప్రొడక్షన్ డిజైన్, సినిమాటోగ్రఫీ వంటి ఇతర కేటగిరీల్లోనూ ఇవి పోటీ పడబోతున్నాయి. ఈ విషయాన్ని తెలుపుతూ హోంబలే ఫిలిమ్స్ ఎక్స్లో పోస్టు పెట్టింది. ఆస్కార్కు 2 అడుగుల దూరంలో ఉన్నామని తెలిపింది. ఇక 98వ ఆస్కార్ అవార్డుల వేడుక 2026 మార్చి 15న జరగనుంది. ఆస్కార్ కోసం పోటీ పడనున్న చిత్రాల తుది జాబితాను 2026 జనవరి 22న ప్రకటించనున్నట్లు అకాడమీ వెల్లడించింది. లాస్ ఏంజలస్లోని డాల్బీ థియేటర్లో ఈ 98వ ఆస్కార్ వేడుక జరగనుంది. 2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు విడుదలైన చిత్రాలు ఇందులో పోటీ పడనున్నాయి. భారతీయ యానిమేషన్ చరిత్రలో మైలురాయిగా నిలిచిన మహావతార్ నరసింహ ఆస్కార్ రేసులో చోటు సంపాదించడం విశేషంగా మారింది. ఆస్కార్లోని బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిలిం విభాగంలో ఈ చిత్రం పోటీ పడనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 35 యానిమేటెడ్ చిత్రాలతో ఈ సినిమా పోటీకి దిగనుంది. ముఖ్యంగా ఒక భారతీయ యానిమేటెడ్ చిత్రం ఈ స్థాయిలో ఆస్కార్ రేసులో నిలవడం ఇదే తొలిసారి. ఇవే కాకుండా ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ దర్శకత్వం వహించిన తన్వి ది గ్రేట్ కూడా బెస్ట్ పిక్చర్స్ రేసులో ఉండడం మరో ప్రత్యేక విశేషం. భారతీయ కథలు, సంస్కృతి, భావోద్వేగాలు అంతర్జాతీయ ప్రేక్షకులను ఆకట్టుకునే స్థాయికి చేరుతున్నాయనేందుకు ఇది మరో ఉదాహరణగా సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఆస్కార్ తుది జాబితాలో ఈ సినిమాలు చోటు దక్కుతాయా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.